నమస్తే అండి, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఈరోజు మనం ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు మనం అమ్మవారికి ఏదో ఒక స్వీట్ చేసి పెడుతుంటాం కదండి. దానిలో భాగంగా ఈరోజు మనం పెసరపప్పు స్వీట్ చేసుకున్నానండి. అది ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ స్వీట్కి కావాల్సిన పదార్థాలండి: పెసరపప్పు 1 కప్పు, 2 కప్పులు బెల్లము, హాఫ్ కప్పు నెయ్యి, 1/2 కప్పు కొబ్బరి తురుము, కొంచెం ఇలాచి. ఈ 6 వస్తువులతో ఈ స్వీట్ తయారైపోతుందండి. ఈ స్వీట్కి పచ్చి కొబ్బరే బాగుంటుందండి. మంచి బాగా లేతగా ఉండే కొబ్బరి తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ అంతా తీసేసుకొని మంచిగా సన్నగా తురిమి పెట్టుకుందామండి. ఈ స్వీట్లో పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుందండి. పొరపాటును కూడా వెండి కొబ్బరి వేయొద్దు. వండించి ఒక కళాయి పెట్టుకుందామండి. ఈ పెసరపప్పు ఈ కళాయిలో వేసుకొని దోరగా వేపుకుందాము. మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకుందాము. ఇదండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. మంచి స్మెల్ వస్తుందండి. ఇది చల్లారే వరకు పక్కన తీసి పెట్టుకొని చల్లారాక కుక్కర్లో వేసి కడుక్కుందాం. ఆ లోపు మనం బెల్లం పాకం పట్టుకుందామండి. ఇదండి, ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పులు బెల్లం అండి. కొంచెం తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. 1/2 కప్పు వాటర్ అండి. దీనికి పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. చూసారు కదండి, బెల్లం ఇలా కరిగిపోతే సరిపోతుంది. దీని నుంచి పక్కన పెట్టుకొని మనం ఈ పప్పుని శుభ్రంగా కడిగేసుకున్నామండి. శుభ్రంగా కడిగి ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నాం ఆ కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకున్నామండి. స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ రానిద్దాము. 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకుందామండి. మనం స్టీమ్ అంతా పోయిందండి. చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో. మనం వేపాం కదండి, ఇంకా కమ్మగా ఉందండి స్మెల్. దీనికి మనము పప్పు గుత్తి పెట్టాల్సిన అవసరం లేదు. గంటితో నలిపేస్తే నలిగిపోతుంది. పప్పు గుత్తి పెట్టి మెత్తగా చేయొద్దండి. గంటితో నలిపితే కాస్త పప్పులుగా కొంచెం తినేదానికి బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఒక గిన్నె పెట్టుకుందామండి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడి అయిపోయిందండి. 1/4 కప్పు జీడిపప్పు వేపి పక్కకు పెట్టుకుందాం. ఈ స్వీట్ అండి మనం నైవేద్యానికి వాడుకోవచ్చు. ఎప్పుడైనా తీపి తినాలనిపించింది అనుకోండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. జీడిపప్పు దోరగా వేగిపోయిందండి. తీసి పక్కన పెట్టేసుకుందాం. దానికి చెప్పడం మర్చిపోయానండి, 1/4 కప్పు ఉప్మా రవ్వ కూడా తీసుకోవాలి. అదే మన బొంబాయి రవ్వ అంటారు కదండి, అది ఇప్పుడు ఈ నేతిలో వేసి వేపుకోవాలి. ఈ రవ్వలోనే మనం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసి వేపేసుకోవాలండి. ఇందులో మనం ముందుగా ఉడకబెట్టి మెత్తగా చేసి పెట్టుకున్నాం కదండి పెసరపప్పు, అది కూడా వేసేసుకోవాలి. ఇలాగా మొత్తం కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా జీరా కాసి పెట్టుకుందాం కదండి, బెల్లం జీరా. ఇది ఫిల్టర్ చేసి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకసారి వేయొద్దండి.
లాస్ట్ ఇయర్ అండి చాలా నైవేద్యాలు లాస్ట్ ఇయర్ శ్రావణ మాసంలో చాలా వెరైటీస్ చేసి పెట్టున్నానండి మన ఛానల్లో. ఎవరైనా ఛానల్ చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇప్పుడు మొత్తం వేసేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి దగ్గర అయ్యే వరకు. ఇప్పుడు ఒక హాఫ్ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఇది మిగిలిన నెయ్యి ఉంది కదండి, ఇది కూడా మొత్తం వేసేసుకోవాలి. పావు కప్పు నెయ్యి తీసుకున్నాం కదండి, ఇది మొత్తం వేసేసుకోవాలి మనం. ఇదంతా ఉడికి బాగా దగ్గరకు రావాలండి. దగ్గరకు వచ్చే వరకు మనం చిన్న మంట పెట్టి ఉడికించుకుందాం. పెద్ద మంట పెడితే అడుగంటిపోద్ది. ఇద్దండి దగ్గరకు వచ్చేసింది. చల్లారేటప్పుడు కాస్త గట్టిగా అవుతుంది. మనం ముందుగా వేపి పెట్టుకున్న జీడిపప్పు వేసి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి కాసేపు మూత పెట్టి పక్కకు పెడదామండి. చల్లారితే బాగుంటుంది. పక్కకు పెట్టేసుకుందాం చల్లారే వరకు. అంతేనండి, ఎంతో రుచిగా శ్రేష్టంగా ఉండే చిట్టినాడ స్పెషల్ పెసరపప్పు స్వీట్ అండి. చాలా బాగుంటుంది. మీరు తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి.